యష్ ఇందాక నుంచి నువ్వు గ్రీన్ కార్డ్స్ గురించి ఏదో చెప్పావు కదా, అది కూడా ప్రాబ్లం అవుతోంది గ్రీన్ కార్డ్స్ విషయంలో. దానికి కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, అవి సరిగ్గా చేసుకోకపోతే అనేది. అదేంటో ఒకసారి చెప్తే. అంటే గ్రీన్ కార్డ్దే మేజర్, ఇప్పుడు ఓపీటీలో ఒక ప్రాబ్లంగా చూస్తున్నారు. అవును, గ్రీన్ కార్డ్దే ఓపీటీ కంటే మేజర్ ప్రాబ్లం అసలుకి. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ. అంటే ముందు ఈ గండం కట్టెక్తే అసలు అంటే ఇప్పుడు ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాబ్లమాటిక్. H1 మీద ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాదాపు H1 మీద దగ్గర 10 లక్షలు 12 లక్షల మంది పైన H1 మీద ఉన్నారు. వాళ్ళందరూ గ్రీన్ కార్డులు రాకపోతే చెప్పారు కదా, వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ మీద రాకపోతే వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేసేయాలి. సిచ్యుయేషన్స్ అని ఆ ప్రాబ్లం కూడా చాలా బిగ్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం గురించి తర్వాత మాట్లాడదాం. బట్ జస్ట్ ఒక చిన్న జిస్ట్ చెప్తానండి. ఏదో అమెరికాలో ఏడాదికి 10 లక్షల మంది గ్రీన్ కార్డులు ఇస్తారు అమెరికన్ గవర్నమెంట్. ఆ 10 లక్షల గ్రీన్ కార్డులో 1,40,000 గ్రీన్ కార్డులు మాత్రమే H1B వీసాలకి కేటాయించున్నారు. దానిలో 7% ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ మాత్రమే ఇండియన్ కమ్యూనిటీకి వస్తున్నాయి. అంటే దాదాపు 2,800 గ్రీన్ కార్డులు EB2లో, 2,800 గ్రీన్ కార్డులు EB3లో, 2,800 గ్రీన్ కార్డులు EB1లో. అంటే దాదాపు 7,000 8,000 గ్రీన్ కార్డులు మాత్రమే వస్తున్నాయి. అంటే 1,40,000 గ్రీన్ కార్డులో 7,000 గ్రీన్ కార్డులు 8,000 గ్రీన్ కార్డులు మాత్రమే ఇండియన్ కమ్యూనిటీకి వస్తున్నాయి. అంటే ఏడాదికి 60,000 గ్రీన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు H1B వీసాల మీద ఉన్న వాళ్ళు. 60,000 మంది యావరేజ్గా అప్లై చేసుకున్న వాళ్ళకి 7,000 గ్రీన్ కార్డులు వస్తున్నాయి. అంటే 53,000 మంది H1B వీసాల గ్రీన్ కార్డు రాకపోవడంలో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు బ్యాక్లాగ్లో దాదాపు మన వాళ్ళు దాదాపు 1.6 మిలియన్ ఇమిగ్రెంట్స్ గ్రీన్ కార్డులు లేకుండా ఉన్నారు. ఈరోజు గ్రీన్ కార్డు 2012 డిసెంబర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. 12 ఏళ్ళ ముందు 16 ఏళ్ళ ముందు 2012 డిసెంబర్లో ఉన్న వాళ్ళకి. అంటే ఈరోజు 2025లోకి వచ్చాము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఎక్కువైపోవటము, మనకున్న గ్రీన్ కార్డ్ రాకపోవడం. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఆపేశాడు. దాని తర్వాత ఇక్కడ కౌన్సిలేట్స్ కూడా గ్రీన్ కార్డులు ఇవ్వకుండా ఆపడం వల్ల దాదాపు 3 లక్షల గ్రీన్ కార్డులు H1B వీసాలకు స్పిల్ ఓవర్ అయినాయి. స్పిల్ ఓవర్ అవటం వల్ల 2012 వరకు వచ్చింది. లేదంటే 2007 2008లో అప్లై చేసుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డు. సో ఇష్యూస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. సో అందుకనే చాలామందికి ఈరోజు H1Bలో కూడా ఒక 65,000 H1Bలు నార్మల్గా ఇచ్చి ఒక 20,000 స్కిల్ లేబర్కి అంటే OPTC మాస్టర్స్ చేసిన వాళ్ళకి 85,000లో ఈ 85,000లో దాదాపు యావరేజ్గా ఒక 60,000 మంది గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటారుగా. ఈ 60,000 మందిలో 7,000 మందికి గ్రీన్ కార్డు వస్తే దాదాపు 53,000 మంది ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇది భయపెట్టడం కాదు, వాస్తవాలు అనేది జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది, దాని తర్వాత పరిణామాలన్నీ కూడా ఇక్కడ ఫార్ములేట్ చేసుకోవచ్చు అనే ప్రయత్నం మేము విశ్లేషించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్య గ్రీన్ కార్డు ఏదో 5 కోట్లు 50 కోట్లు పెడితే ఇస్తారు. EB5 గ్రీన్ కార్డ్ కూడా ఉందండి. EB5 ఏంటంటే ఇన్వెస్టర్ గ్రీన్ కార్డ్. అది ఇన్వెస్టర్ గ్రీన్ కార్డ్కి దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ 10 మందికి అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దానికి వీసా వస్తుంది. అది కూడా బ్యాక్ డేటెడ్ ఉంది. అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, గ్రీన్ కార్డ్స్ ఎక్కువ లేవు సిచ్యువేషన్ అది. సో EB1 నుంచి EB5 వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. EB1 కేటగిరీలో కూడా ఏంటంటే మేనేజర్